నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 32, 33 డివిజన్లలో నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఆరోగ్యశ్రీ వర్తించుకుంటే హాస్పిటల్ యాజమాన్యం, దాతల సహకారంతో వారికి పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్యం అందిస్తామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలలో కూడా నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ స్థానిక నాయకులు, కార్యకర్తల సహకారంతో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్న మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి, డాక్టర్లకు, సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమానికి అన్నీ తానై అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు నడిపిస్తున్న కన్వీనర్ దాట్ల చక్రవర్తన్ రెడ్డికు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, క్లస్టర్ ఇన్ఛార్జీలు మన్నెం పంచెలనాయుడు, జలదంకి సుధాకర్, మన్నేపల్లి రఘు, 32వ డివిజన్ కార్పొరేటర్ తాళ్లూరు అవినాష్, 33వ డివిజన్ కార్పొరేటర్ కరణ మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈ నారా లోకేష్ ఆరోగ్య రక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విస్తృతంగా ఈ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఎందుకంటే సాధారణంగా వ్యాధి వచ్చిందని తెలియక చాలామంది అప్పుడప్పుడు వెళ్ళి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలా అన్న అవగాహన లేక, లేదా అవగాహన ఉన్న ఆర్థిక పరిస్థితులు సహకరించక చాలామంది ఆ పరిస్థితికి వెళ్ళరు. తీరా జబ్బులు ముదిరిన తర్వాత వైద్యం చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. ముందుగా జబ్బును గుర్తిస్తే అనేక రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి ప్రపంచం అంతా కూడా. అందుకే ఎక్కడికక్కడ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉంటే అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించి వారికి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం. ముఖ్యంగా మెడికవర్ హాస్పిటల్ గురించి ఈ విషయంలో ఎంత చెప్పినా తక్కువే. పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో సైతం ఓపికగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారిని తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి అటు నారా లోకేష్ ఆరోగ్య రక్ష వాలంటీర్ల సహాయ సహకారాలతో వారికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేయొచ్చు. మెడికవర్ హాస్పిటల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాంటి వైద్య శిబిరాలు మరెన్నో నిర్వహించాలని చెప్పని నారా లోకేష్ ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రవర్తన్ రెడ్డి, వారి మిత్రబృందం, వారికి సహకరిస్తున్నటువంటి అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రత్యేకంగా ఈరోజు 32, 33 డివిజన్లో తాతయ్య బడి దగ్గర నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో నిరంతరాయంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన స్థానిక కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చినందుకు, ఇంత పెద్ద ఎత్తున 32, 33 డివిజన్లో ఉన్న అన్ని పార్టీల నాయకులు, పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేదానికి అందరిని కూడా రప్పించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి ఒక క్యాంప్ నిర్వహించడం అనేది మన అందరికీ అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈ మధ్య మనకి ఆరోగ్యం అనేది నిర్లక్ష్యం కూడా అందరిలో మనం చూస్తున్నాము. సో ఇట్లాంటి క్యాంప్ ద్వారా మన స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ మీ వద్దకే వచ్చి మీకు మీ దగ్గరికే మీ ఇబ్బందులు తెలుసుకునేదానికి అందరూ ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎక్కడ కూడా నిర్లక్ష్యము, మెయిన్గా ఆరోగ్యం అంటే ఏవైతే మనకి అపోహలు ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము.